హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. సాయంత్రం పూట కరకరలాడుతూ స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ సర్వపిండి పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది గట్టిగా కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా హోటల్ స్టైల్లో ఇది ఎలా చేయాలో కొన్ని సింపుల్ టిప్స్తో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఆనపకాయ ముక్కని ఇలా తురుముకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని తురుముకున్న ఆనపకాయలో వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం వాటర్ వేసుకొని నేను నానబెట్టుకున్నానండి. 20 మినిట్స్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, 1 కప్ ఆనపకాయ తురుముకి 1 కప్ బియ్యపిండి సరిపోతుందండి. ఇప్పుడు పిండి అంతా కలిసిపోయేటట్టు బాగా కలపాలండి. చూడండి, చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఇందులోకి అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వాటర్ వేయనవసరం లేదు. మనకి అంటుకున్నట్టుగా ఏమైనా కనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ లాంటిది కానీ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి మనం పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని అప్పడాల్లాగా నీట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నీట్ చేసుకొని మధ్యలో కన్నాల్లా పెట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అప్పడాల్లా చేసుకొని మనం మధ్యలో కన్నాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న సర్వపిండిని కూడా అందు మీద వేసుకొని బాగా కాల్చుకోవాలండి. ఆయిల్ వేస్తూ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా కాల్చాలండి. ఇలా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మిగతావి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో ముందు ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత పిండి ముద్దను తీసుకొని అప్పడాల్లాగా ఒత్తుకోవాలండి. చాలా పల్చగా కాదు, అలాగని దలసడిగా కాదు. మనం ఇలా కన్నాలు పెట్టుకోవడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తుందండి సర్వపిండి అనేది. సో అందుకనే మనం ఈ విధంగా చేసుకుంటున్నామండి. సేమ్ ఫస్ట్ది ఎలా కాల్చుకున్నామో అదే విధంగా ఇవి కూడా కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో రుచిగా కరకరలాడే సొరకాయ సర్వపిండి పక్కా కొలతతో ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక అదిరిపోయే సమ్మర్ స్పెషల్ డ్రింక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.